హాయ్ హలో ఈరోజు మనం నిమ్మకాయ పులిహోర తయారు చేసేసుకుందామండి. నిమ్మకాయ పులిహోర కోసం నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాను. రైస్ ఉడికి చల్లారేలోపు నేనైతే ప్యాన్ వెలిగించుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, శనక్కాయ గుళ్ళు, అలాగే తాలింపు గింజలు, కరివేపాకు అన్నీ ఒకసారిగా పెట్టేసుకుంటున్నాను. అన్నీ పెట్టేసేసి చక్కగా వాటిని పోపేసేసుకుంటానండి. తాలింపు వేసుకుంటాను. తాలింపులోనే నేను పసుపు కూడా ఉప్పు కూడా వేసేసుకుంటాను. అన్నీ ఒకేసారి ఇలా వేసేసుకుంటే చక్కగా కలుస్తుందన్నమాట. ఈలోపు రైస్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి అయితే తిరగొట్టుకుంటున్నాను. కాస్త చల్లారేపాటికి రైస్ పడిపోలేదు. వేడి మీద ఎప్పుడూ కూడా పులిహోర కాస్త చల్లారించుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పసుపు ఉప్పు కూడా రైస్కి బాగా పడుతుందన్నమాట. చాలా తొందరగా ఈజీగా అయిపోవాలంటే ఈ నిమ్మకాయ పులిహోర చాలా ఈజీగా చేసేయచ్చండి. అప్పటికప్పుడు ఈలోపు ఆయిల్ వీటెక్కింది. నేను పెట్టుకున్న తాలింపులన్నీ కూడా ఒక్కొక్కటిగాను అన్నీ కలిపి వేయించేసుకుంటున్నానండి. శనక్కాయ గుళ్ళు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తాలింపు గింజలు, అలాగే పసుపు కూడా నూనెలో వేసేసుకుంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇంతే, సింపుల్ అన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు పులిహోరని. అన్నాన్ని చల్లారిన తర్వాత ఈ తాలింపుని రైస్లో వేసేసుకోవాలండి. దీనికి గాను ఒక 3 నిమ్మకాయలు అయితే సరిపోతాయి. సాల్ట్ కూడా నేను తాలింపులోనే వేసేసుకుంటున్నాను. చక్కగా రైస్కి పట్టించేసుకోవాలండి తాలింపుని. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా, జర్నీస్లోకైనా నిలవ ఉండాలంటే పులిహోర చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అయితే కలిపేసుకున్నాక కాస్త పైన కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. నా వీడియోస్ నచ్చితే ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్.